మధ్య కాలంలో అమిత్ షా గారి వీడియో మార్ఫింగ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో సెన్సేషనల్గా మారింది బండి సంజయ్ గారికి సంబంధించిన వీడియో మార్ఫింగ్. దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు కనిపించలేదు. మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడదాం అనుకుంటారు? ఇలా వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేసిందో ప్రజలకు అర్థమైంది. మరి 100 రోజులు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి వరకు కూడా మరి హామీలు చేయకపోగా అనేక రకాల సాకులతో ఈరోజు మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి మరి ఏదైతే అమిత్ షా గారి యొక్క వాయిస్ అతని యొక్క వీడియోను మార్పింగ్ చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఏదో కాంగ్రెస్కు లబ్ధి జరుగుతుందని చెప్పి ఒక చిల్లర పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇలాంటి ఎంత చిల్లర పని చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఈ రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి తీసేసే ఆలోచన కూడా చేయనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి వీరి యొక్క చిల్లర మాటలను చిల్లర చేష్టలను తెలంగాణ ప్రజలు చీత్కరించుకుంటారు తప్ప ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితి లేదు. మరి తప్పకుండా కూడా పోలీసులు చట్ట ప్రకారం ఇతనికి ఎన్నుకుండి సహకరించండి ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైట్. ఒక పక్క నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ముఖ్యంగా బండి సంజయ్ టార్గెట్గానే మాట్లాడిన వ్యాఖ్యలన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకు బండి సంజయ్ టార్గెట్ చేస్తున్నారు? గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు కుటుంబ పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఆర్థికంగా దివాలా తీసి మొత్తం కుటుంబ ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ఈ యొక్క కేసీఆర్కు వ్యతిరేకంగా ఈ బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక రకాల పోరాటాలతో ప్రజలను చైతన్యపరిచి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దె దించడంలో మరి తప్పకుండా మా నాయకుడు బండి సంజయ్ గారి కృషి ఎనలేదని చెప్పచ్చు. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు చేయబట్టే నేను ఈ యొక్క పదవి పోయింది, ముఖ్యమంత్రి నుండి దూరమైందని చెప్పి ఆ కక్షతోనే ఈరోజు మరి ఈ కేసీఆర్ గారు బండి సంజయ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ బండి సంజయ్ గారు నిలువరిస్తేనే మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని కొంత అణిగి తొక్కబట్టవచ్చు. ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు గెలిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉనికుండదు. మేము చేసేటువంటి మోసాలను ప్రజలకు తెలియజేసేటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. బండి సంజయ్ కుమార్ ఏది చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి నికార్సైన నాయకుడు బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ గారిని ఇక్కడనే అనగదొక్కాలని చెప్పి ఇద్దరు కూడబడుకొని మరి అసత్యపు ఆరోపణలతో ఈరోజు బండి సంజయ్ గారిని ఓడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా కూడా మరి ఈరోజు తెలంగాణ ఈ కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ కుమార్ గారు గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఒక పక్క రాష్ట్రం మొత్తం కలిదిరుగుతూ ఈ నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడమే కాకుండా ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం కూడా 12,000 కోట్ల పైచిలుకు రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్లో కూడా అనేక రకాల అభివృద్ధి చేసినటువంటి ఘనత తప్పకుండా మా నాయకుడు బండి సంజయ్ కుమార్ అని చెప్పి మేము సగర్వంగా చెప్పదలుచుకున్నాం.